మేడం ఆగండి, ఫీజు రసీదు చూపించండి. నేను స్టూడెంట్ ని, అడ్మిషన్ గురించి మాట్లాడాలి. ముందు డొనేషన్ కట్టు, ఆ తర్వాత మాట్లాడు. చెప్పు, ఏంటి పని? ఇక్కడ చదువు కంటే డబ్బుకే ఎక్కువ విలువిస్తారని విన్నాను. ఇది స్కూల్, ధర్మసత్రం కాదు. కానీ నియమాలు అందరికీ ఒకేలా ఉండాలి కదా. మరీ తెలివితేటలు చూపించకు. అడ్మిషన్ కావాలంటే 2 లక్షలు డొనేషన్ కట్టాలి. ఒకవేళ పేద పిల్లలొస్తే? అయితే వెళ్ళి ప్రభుత్వ బడిలో చేరమనండి. సరే, అయితే నేనే ఏదో ఒకటి చేయాలి. ఏం చేసుకుంటావో చేసుకో, ఎవరిని పిలుస్తావో పిలుచుకో పో. జిల్లా విద్యాశాఖ కార్యాలయం. నేను తనిఖీ అధికారిని సియా మెహతాని మాట్లాడుతున్నాను. ఇక్కడ అక్రమంగా డొనేషన్లు వసూలు చేస్తున్నారు. ఏంటి? ఈ రోజు నేను ఎవరికీ చెప్పకుండా తనిఖీకొచ్చాను. మేడం, ఇది ఏదో తప్పుగా అర్థం చేసుకున్నట్టున్నారు. ఇది తప్పుగా అర్థం చేసుకోవడం కాదు. నా దగ్గర రికార్డింగ్ ఉంది. మేడం, కూర్చుని మాట్లాడి సర్దుబాటు చేసుకుందాం. మాట్లాడటానికి ఏమీ లేదు. ఇప్పుడు విచారణ జరుగుతుంది. చర్యలు ఇప్పుడే మొదలవుతాయి. మేడం ప్లీజ్, నా గౌరవం పోతుంది. మేడం ప్లీజ్. విద్య అనేది అమ్మకానికి కాదు. మేడం, నాకొక అవకాశం ఇవ్వండి. పేద పిల్లల హక్కును కాలరాసే ముందు ఈ విషయం ఆలోచించాల్సింది. మేడం, సస్పెన్షన్ ఆర్డర్ సిద్ధంగా ఉంది. వెంటనే అమలు చేయండి. ప్రిన్సిపాల్ సస్పెండ్ అయ్యారు. విద్య అనేది ఒక హక్కు, అది వ్యాపారం కాదు. విద్య అమ్మకానికి కాదని మీరు నమ్మితే ఈ వీడియోని లైక్ చేయండి.